హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, నమస్తే. బాగున్నారు కదా సార్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ. ప్రకృతి ప్రసాదించిన వరాల్లో హైదరాబాద్కి మూసీ నది ఒకటని చెప్పాలి. అలాంటిది కలుషితం అయిపోయింది. సో దాన్ని మళ్ళీ మనం కలుషితం కాకుండా జాగ్రత్తగా ప్రకృతి ప్రసాదించిన దాన్ని అట్లానే వినియోగించుకోవాలి ఫ్యూచర్లో. అంటే మనవంతుగా మనం ఏం చేయొచ్చు అంటారు? మెయిన్గా హైదరాబాద్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడాను ఇప్పుడు మూసీ నది పైన ఒక మంచి ప్యూరిటీ వాటర్ అందించడానికి కంకణం కట్టుకుని ఒక టీంని రెడీ చేశారని విన్నాము. సో అదే పనిగా కృషి చేస్తున్నారు కూడా తెలుస్తుంది. సో మరి ఎలా దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళొచ్చు అంటారు? గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం. ఒక్క మూసీ అనే కాదు, ప్రతి రివర్ని కూడా మనము దానిలో ఉన్న పొల్యూషన్ తగ్గించి దాన్ని స్వచ్ఛంగా మార్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచంలో తీవ్రమైన ఫ్రెష్ వాటర్ కొరత అనేది ఏర్పడుతుంది. భారతదేశంనే కాదు, అమెరికాలో కూడా కొలరాడో రివర్ సిస్టమ్, అక్కడ కూడా నీళ్ళు ఎండిపోతున్నాయి, ఫ్రెష్ వాటర్ రావడం లేదనే కంప్లైంట్ ఉంది. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం. స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. లాస్ట్ ప్రభుత్వం కూడా ఇట్లానే ఆలోచన చేసింది. సో చేసిన అంత సఫలీకృతం కాలేదనే చెప్పాలి. సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా ఎటువంటి ముందు చర్యలతో ముందుకెళ్తే కనుక సరైన రిజల్ట్ అనేది మనం చూడొచ్చు అంటారు? వాటర్ రెమిడియేషన్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభుత్వాలు ఒక్కో రోజు ఒక్కో ప్రభుత్వం ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు దాని వెనకాల ఇంజనీర్స్ కానివ్వండి, ఆ నాలెడ్జ్ బేస్ కానివ్వండి, అది ముఖ్యం. మన భారతదేశంలో వాటర్ క్లీనింగ్ అంటే వి ఓన్లీ హ్యావ్ ఏ హార్డ్వేర్ సొల్యూషన్. హార్డ్వేర్ సొల్యూషన్ అంటే ఏం చేస్తాం మనము? సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, దాంట్లో మనం ఏం చేస్తాం అంటే pH 7 న్యూట్రల్, ప్యూర్ వాటర్కి 7 pH ఉంటుంది. pH కరెక్షన్ చేస్తాం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో. తర్వాత దానిలో ఏమున్నాయి చూసి కెమికల్స్, ఫస్ట్ పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది. పార్టికులేట్ మ్యాటర్ని మనం కిందికి వచ్చేట్టుగా చూసుకొని క్లారిఫై చేసి సాలిడ్ పార్టికల్స్ కిందికి వెళ్ళిపోయి వాటర్ బయటకు వెళ్ళేట్టుగా చూస్తాం. దీనిలో ఏం జరుగుతుందంటే స్మెల్ కానివ్వండి, తర్వాత దానిలో ఉన్న కెమికల్స్ కానివ్వండి, కలర్ కానివ్వండి, అది పెద్దగా మారదు మన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఇది హార్డ్వేర్ సొల్యూషన్. ఈ హార్డ్వేర్ సొల్యూషన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీనిలో విపరీతమైన ఎలక్ట్రిసిటీ ఖర్చు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అనేది చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో రఫ్గా 60 మిలియన్ లీటర్ల సివేజ్ ఉంటుంది. 60,000 మిలియన్ లీటర్ అంటే దాదాపు 60 బిలియన్ లీటర్ పర్ డే. దానిలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో స్థూలంగా ఒక 30,000 50% మాత్రమే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ గుండా వెళ్తుంది. మిగతా 50% అలాగే వదిలేస్తుంది. ఇది 2015 రిపోర్ట్. ఇది స్టాటిస్టిక్స్ CPCB రిపోర్ట్ 2015. ఇప్పుడు 2024లో ఉన్నాం. లేటెస్ట్గా ఇంకా అర్బనైజేషన్ పెరిగింది, ఈ వాల్యూస్ పెరుగుంటాయి. సో సివరేజ్ ట్రీట్మెంట్ అనేది హార్డ్వేర్ ఎనర్జీ ఇంటెన్సివ్ STPs ఉన్నంత వరకు కూడా చాలా ఎనర్జీ ఇంటెన్సివ్. కాబట్టి చాలాసార్లు ఏం జరుగుతుందంటే అన్ట్రీటెడ్ సీవేజ్ కూడా నదుల్లోకి విడిచిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటేనమ్మా, అర్బన్ ఏరియాస్ పక్క నుంచి ఒడ్డు నుంచి రివర్స్ వెళ్తున్నప్పుడు దానిలో ప్లాస్టిక్స్ కానీ ఇతర వ్యర్థాలు కానీ గార్బేజ్ కానీ ఆ రివర్లో వేయటము అనేది ఆ ఒడ్డునున్న ప్రజలు నార్మల్గా చేస్తుంటారు. దానికి చాలా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. అంటే రివర్ అనేది అన్క్లీన్గా కనపడుతున్నప్పుడు వీడికి చెత్త వేయాలనిపిస్తుంది. అంతే, నీట్గా ఉండేటప్పుడు ఆ పని చేయరు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పీపుల్ లివింగ్ ఆన్ ద సైడ్ యూజింగ్ ఇట్ యాజ్ ఏ గార్బేజ్ డిస్పోజల్, అదొక ప్రాబ్లం. తర్వాత ప్రతిసారి కూడా ఈ అన్ట్రీటెడ్ సీవేజ్ కానీ సరిగ్గా ట్రీట్ కాని సీవేజ్ కానీ నదిలో కలిసినప్పుడు నది కలుషితం అవటం జరుగుతుంది. మన స్పెసిఫిక్ ఎగ్జాంపుల్కి వద్దాం. మన మూసీ వికారాబాద్ అనంతగిరి హిల్స్లో పుడుతుంది. అది ఆ తర్వాత దాదాపు క్లీన్గానే వస్తూ ఆ ఓల్డ్ సిటీ దగ్గర నుంచి వచ్చినప్పుడు పురాణాపూలు, చాదర్ఘాట్, మలక్పేట్ ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు కొంత అన్క్లీన్గా మనకి కనపడుతుంది. తర్వాత అప్ టు ఉప్పల్ పీర్జాది కూడా అక్కడ దాకా కొంత స్మెల్ అది ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడో మన ట్రీటెడ్ సీవేజ్ వాటర్ బోర్డ్ వాళ్ళు కొంత దానిలో నదిలో విడిచిపెట్టడం జరుగుతుంది. సూర్యాపేట వెళ్ళేవారికి ఇదే నీళ్లు సూర్యాపేట వెళ్తాయి. సూర్యాపేట వెళ్ళేవారికి క్లీన్గా ఉంటుంది. సూర్యాపేటలో చూడండి మీరు మూసి. అది ఎలా సాధ్యం సార్? అంటే ప్రకృతికి ఈ నీటిని పరిశుభ్రపరిచే గుణం ఉంటుంది. నేచర్ న్యాచురల్గా నేచర్ సిస్టమ్స్లో
నీరు క్లీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రవహించే నీరు ఆక్సిజన్ని పీల్చుకొని దానిలో ఉన్నప్పుడు కలుషితం అంటే బిఓడి సిఓడి అని చెప్పుకున్నాం. ఆ బిఓడి సిఓడిలు ప్రవహించే నీరు ఆక్సిజన్తో కలిసి గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిసి అది ముందు కదులుతున్న కొద్దీ ప్రవహిస్తున్న కొద్దీ సెల్ఫ్ క్లీనింగ్ అయిపోతుంది. ఇప్పుడు మూసీ రివర్ క్లీనింగ్ అనేది మనం అనుకున్నట్టయితే ఇంటెన్సివ్గా ఎలక్ట్రిసిటీ యూస్ చేసి ఎనర్జీ యూస్ చేసి నీటిని శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టే ప్రాజెక్ట్స్ చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పినట్టుగా న్యాచురల్ ప్రాసెస్ ప్రకృతి ఎలా చేస్తుందో అలాంటి ప్రాసెస్నే మనం అవలంబించి బయోమిమిక్రీ అంటాం. బయోమిమిక్రీ ప్రాసెస్ ద్వారా మనం చేయగలిగినట్లయితే అప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు. సార్ అంటే చాలామంది అనుకుంటారు మీరు చెప్పే ప్రాసెస్కి టైం టేకన్ ఎక్కువ పడుతుంది, సో ఏదైతే యంత్రాల త్రూ చేస్తారో దానికి ఈజీ రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అని చెప్పేసి, సో ఇది ఎంతవరకు రైట్ అంటారు? కలుషితమైన నీరు నదిలోకి దాకా ప్రవహించిన తర్వాత మనం పెద్దగా చేయగలిగింది ఉండదు. ఇక దానికి హార్డ్వేర్ ప్రాసెస్సే చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనము హుస్సేన్ సాగర్ పొంగిందనుకోండి, ఎక్కువ అయిందనుకోండి, ఎక్కడ పోతాయి నీళ్ళు? సో సర్ప్లస్ ఆఫ్ హుస్సేన్ సాగర్ గెట్స్ ఇంటూ మూసీ. హుస్సేన్ సాగర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? 5 నాలాలు ఉన్నాయి. కూకట్పల్లి నాలా ఒక 21 కిలోమీటర్ ప్రవహిస్తుంది. అలాగే బంజారా నాలా అని ఉంటుంది, అది సీవేజ్ టోటల్గా. కూకట్పల్లి నాలలో కెమికల్స్ కూడా ఉంటాయి, వ్యర్థాలు కూడా ఉంటాయి. కూకట్పల్లి నాలా, బంజారా నాలా, పికెట్ నాలా, ఫిరంగి నాలా, ఇంకొక నాలా ఏదో ఉంది. ఈ 5 నాలాలు డైలీ వ్యర్థాలని కలుషితాలని మోసుకుంటూ వచ్చి హుస్సేన్ సాగర్లో కలుస్తాయి. కాబట్టి హుస్సేన్ సాగర్లో మనం చూసినట్లయితే ఎక్కువసేపు ఉండలేము, అక్కడ కొంచెం స్మెల్ అనేది వస్తుంది. సో ఇది నిండినప్పుడు మళ్ళీ తిరిగి మూసీలోకి వెళ్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే సిటీ యొక్క వ్యర్థాలని మోసుకుంటూ వెళ్ళే వాటర్ బాడీస్ని క్లీన్ చేయాలి అంటే ఎండ్ పాయింట్లో చేయకూడదు, స్టార్టింగ్ పాయింట్ తీసుకోవాలి. ఈ నేను చెప్పిన ఈ బయోమిమిక్రీ బయో రెమిడియేషన్ ప్రాసెస్ అనేది పాయింట్ ప్రాసెసెస్. అంటే కూకట్పల్లి నాలా 20 కిలోమీటర్లు ఉందనుకుంటున్నాను. సో ఎక్కడెక్కడైతే నీరు అనేది ఈ నాలలో కలుస్తుందో ఆ పాయింట్లో, ప్రతి పాయింట్లో 100 పాయింట్లు వస్తాయా, 200 పాయింట్లు వస్తాయా, 300 పాయింట్లు వస్తాయా, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సర్వే. ఇది అక్కడ ఎంత నీరు వస్తుంది, ఆ వచ్చే నీరుని ఆ స్పాట్లో మనం బయో రెమిడియేషన్ చేసి వదలగలిగినట్లయితే అంతా ప్యూర్గా వస్తుంది. అలాగా మూసీ ఓల్డ్ సిటీ మొదలుకొని పీర్జాది కూడా ఉప్పల్ వరకు కూడా మూసీ ఒడ్డున ఏమేమి స్ట్రీమ్స్, ఇన్లెట్ స్ట్రీమ్స్ దానిలోకి వస్తున్నాయి, అవి ఎక్కడ పుడుతున్నాయి చూసుకొని ఆ ప్రతి పాయింట్ సోర్స్ని కూడా మనం బయో రెమిడియేషన్ చేయగలిగినట్లయితే నీరు అనేది, ప్యూర్ వాటర్ అనేది మూసీలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా అర్బన్ సినారియోలో మన వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే రివర్ని బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ అంటారు. రివర్ ఒడ్డున పార్కులు కట్టడము, లేకపోతే బెంచీలు పెట్టడము, అలాంటి ఏదో స్ట్రక్చర్స్ నిర్మించటము. సో దీనికి మనము కాంక్రీట్ స్ట్రక్చర్స్ నిర్మించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ నీరు ప్యూర్గా ఉంటే మనుషులు వస్తారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటాం. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే రివర్ ఒడ్డున వచ్చి రివర్ ఫ్రంట్లో ప్రజలు టైం స్పెండ్ చేసి వాళ్ళ లీజర్ని స్పెండ్ చేయగలిగి అలా అక్కడ బిజినెసెస్ కూడా డెవలప్ అవుతాయి. గుజరాత్లో నర్మదా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేయాలి. అలాగా రివర్ ఫ్రంట్ సక్సెస్ కావాలి అంటే క్లీన్ వాటర్ అనేది ఫండమెంటల్. సో ఈ క్లీన్ వాటర్ని ఎలా అచీవ్ చేయగలుగుతాము అట్ ద లోయెస్ట్ కాస్ట్ అనేది ఆలోచించుకొని ప్రతి చుక్క కూడా క్లీన్ వాటరే దాని లోపలికి ప్రవహించగలిగినప్పుడు అప్పుడే ఈ రివర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతాయి. నమామి గంగే అనే ప్రాజెక్ట్ మనం భారతదేశంలో స్టార్ట్ చేసాం గ్యాంజెస్ని క్లీన్ చేయడానికి. దీనిలో వాళ్ళు తీసుకున్న అప్రోచ్ కూడా హార్డ్వేర్ అప్రోచ్. హార్డ్వేర్ అంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎలక్ట్రిసిటీ మిషన్లు, బ్లోవర్స్, పిహెచ్ కరెక్షన్, కెమికల్ కరెక్షన్ ఆఫ్ పిహెచ్, ఇవే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ బయో రెమిడియేషన్ అనేది అంత సీరియస్గా తీసుకోవడం జరగలేదు. అవుతుంది కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలా కాకుండా బయోమిమిక్రీ టెక్నాలజీస్ ఎలా నేచర్, ఇప్పుడు అనుకున్నాం మనం సూర్యాపేటకి వెళ్ళే వారికి మూసి ఆటోమేటిక్ క్లీన్ ఉంటుంది. అంటే ఎలా జరిగింది అది? ఆటోమేటిక్ ప్రాసెస్. అంటే ప్రవహించే నీరు ఆక్సిజన్తో గాలిలో కలిసినప్పుడు నీరు క్లీన్ అవుతుంది, బిఓడి తగ్గిపోతుంది. సో మనం ఈ పాయింట్ సోర్సెస్లో బయో రెమిడియేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్కువ గాలి న్యాచురల్గా ఈ నీళ్ళతో కలిసేలాగా మనం చేయగలిగినట్లయితే మన టెక్నాలజీ ఎలాగో ఉంది, బయో రెమిడియేషన్, మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి వాడుకొని ప్రతి పాయింట్ మనం కూకట్పల్లి నుంచి మొదలు పెడతామా, పటాన్చేరు నుంచి మొదలు పెడతామా, సో మూసీలోకి చివరిగా ఎండ్ అవుతున్నాయి అనే ప్రతి కాలువని కూడా, ప్రతి డ్రైన్ని కూడా
మనం ఈ బయోరెమిడియేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకోగలిగినప్పుడు రివర్ ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఆ రివర్ అనేది, ఆ స్వచ్ఛమైన నీరు అనేది ఆటోమేటిక్గా బిజినెస్ జనరేట్ చేస్తుంది. అప్పుడు మెయింటెనెన్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు. సార్, ఇప్పుడు మరి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఎలా ఉందంటారు? మీరు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖర్చు పెట్టి రివర్ని క్లీనప్ చేయటము ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ స్ట్రాటజీ అది చాలా ముఖ్యం. ప్రతి వాళ్ళు వాళ్ళ నాళాల్లో, వాళ్ళ స్ట్రీమ్స్లో, వాళ్ళ ఇంటి ముందున్న డ్రైన్లో వేసే కలుషితాలు చివరికి నదిలోకి వెళ్తాయి. కాబట్టి ఈ కమ్యూనికేషన్, ఈ నది మంది, దీన్ని క్లీన్గా ఉంచుకోవాలి అనే ఆ కమ్యూనికేషన్ స్ట్రాటజీ అనేది రివర్ క్లీనప్కి మనం ఎంత ఖర్చు పెడతామో ఈ కమ్యూనికేషన్ కూడా కొంత బడ్జెట్ కేటాయించి చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ప్రజల్లోకి పంపినట్టయితే, ఒక ఓనర్షిప్, పబ్లిక్ ఓనర్షిప్ అంటూ క్రియేట్ చేయగలిగినట్లయితే ఇది నిజంగా సాధ్యపడుతుంది. ప్రపంచంలో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా సియోల్లో ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. చియాంగి చో నోరు దగ్గర పేరు ఉంటుంది, గూగుల్ చేయొచ్చు దాన్ని. క్రిస్టల్ క్లియర్ వాటర్, చేపలు, కలర్ ఫిషెస్ అన్ని కనబడుతూ ఉంటాయి. సాయంత్రం వరకు జనాలు ఆటోమేటిక్గా అక్కడికి వచ్చి టీ తాగటము, ఆ రివర్ రోడ్ ఉన్న పార్క్స్, ఇవన్నీ కూడా ప్రజలు వాకింగ్ వెళ్ళటము, వాళ్ళ లీజర్ టైంని అక్కడ గడపడం జరుగుతుంది. సో దేర్ ఆర్ సక్సెస్ఫుల్ రివర్ క్లీనప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ అది రీచ్ అవ్వటానికి అప్రోప్రియేట్, కాస్ట్ ఎఫెక్టివ్, న్యాచురల్ టెక్నాలజీస్ని మనం వాడుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్. మూసీని మనం నిజంగా క్లీన్గా చూడవచ్చు హైదరాబాద్లో. బయో రెమిడియేషన్ ద్వారా మనం ఈ పద్ధతిని అవలంబిస్తే కనుక పాయింట్ సోర్సెస్ అంటే మనం పటాన్చెరులో మొదలు పెట్టాలా, కూకట్పల్లిలో మొదలు పెట్టాలా, ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ సర్వే. అవును, ఈ కాంటూర్ డిజిటల్ ఎలివేషన్ మోడల్. సిటీకి ముందుగా మనము డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటే పటాన్చెరులో కొన్ని వేల లీటర్లు మనం నీళ్లు కింద పారబోస్తే ఎక్కడ దాకా ప్రవహిస్తున్నాయి అనేది కంప్యూటర్లో చూసి, జిఐఎస్ టెక్నాలజీ ఉంటుంది, మ్యాప్ మీద మనకు ఆ టెక్నాలజీ ఉంది. కాంటూర్స్ అదంతా మనం నీరు ఎక్కడికి పోద్ది, ఎలా పోద్ది అనేది స్క్రీన్ మీద చూసుకోవచ్చు ముందే. దట్స్ కాల్డ్ డిఎం, డిజిటల్ ఎలివేషన్ మోడలింగ్ ఆఫ్ ఎ సిటీ. సో ఈ డిజిటల్ ఎలివేషన్ మోడలింగ్ అనేది మనం చేసుకొని ఏ నీరు ఎంత దూరం నుంచి ఎలా ప్రవహించి నదిలోకి వస్తుంది అనేది చూసి అక్కడున్న ప్రతి పాయింట్ సోర్స్ని మనం ఈ బయోరెమిడియేషన్ పద్ధతి ద్వారా ట్రీట్ చేసుకోగలిగితే అప్పుడు వీ కెన్ సీ ఎ క్లీన్ రివర్. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే ప్రాసెస్ని అవలంబిస్తే మంచిదంటారా? లేకపోతే అవలంబించాలంటే ఫస్ట్గా మనం ఏం చేయాలంటారు? బయోరెమిడియేషన్ ప్రాసెస్ మీద కొంత అవగాహన ఆఫీసర్స్లోను, పబ్లిక్లోను, జనరల్ డిస్కషన్లోను, సోషల్ మీడియాలోను రావాలి. ఓకే, దీని మీద అవగాహన వచ్చినట్లయితే అప్పుడు జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇది కటింగ్ ఎడ్జ్ నాలెడ్జ్ అనమాట. 2003లో ఇప్పుడు డీసాలినేషన్ ఉంటుందమ్మా. దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ ఇలాంటి చోట్ల మంచినీటి సోర్సెస్ లేవు కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసము సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఉప్పు తీసివేసి మంచినీళ్ళని చేసుకొని తాగుతున్నారు. ఇక వాళ్ళకి వేరే మార్గం లేదు, డీసాలినేషన్ ఒకటే మార్గం. 2003లో ఒక శాస్త్రజ్ఞుడు పేరు గుర్తులేదు, అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏంటంటే అక్వాపోరిన్, AQUAPORIN. అక్వాపోరిన్ అనేది ఒక బయోప్రోటీన్. ఆ బయోప్రోటీన్ మానవ శరీరంలో కానివ్వండి, యానిమల్స్, ప్లాంట్స్లో కూడా అది కేవలం నీటిని మాత్రమే కిందికి విడుస్తుంది. మిగతా ఏదైనా ఒక డిజాల్వ్డ్ కెమికల్ ఏదైనా ఉంటే కూడా దాన్ని క్లీన్ చేసేస్తుంది. ఓన్లీ నీటి మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ కిందికి వెళ్తుంది. ఈ రీసెర్చ్కి 2003లో కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత అక్వాపోరిన్ అనే పేరుతోనే ఒక కంపెనీ ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు తక్కువ ఇంధనం ఖర్చుతో సముద్రపు నీటిని కానివ్వండి, కలుషిత నీటిని కానివ్వండి, ప్యూర్ వాటర్ కింద మార్చడానికి ఈ మెంబ్రెన్ అనేది సహాయపడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ బయోమిమిక్రీ. ఈ నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చింది, నేచర్లో ఎలా జరుగుతుంది అనేది అతను రీసెర్చ్ చేసి దాన్ని మన ముందు పెట్టాడు. దాన్ని ఇప్పుడు కమర్షియల్గా ఆ టెక్నాలజీ ఎలా వాడాలి అని చెప్పేసి స్పెయిన్లో కంపెనీ ఉంది అక్వాలియా, వాళ్ళు దీన్ని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసి ఇప్పుడు డీసాలినేషన్లో లీటర్కి అయ్యే ఖర్చు చాలా ఉంటుంది, దాన్ని తగ్గిస్తున్నారు ఇప్పుడు చాలా. సో ఈ బయోమిమిక్రీ, బయోరెమిడియేషన్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ. మన వరకు ఇంకా రాలేదు, మన వరకు అవగాహన రాలేదు, నాలెడ్జ్ అనేది ఇంకా పెరగలేదు. సో పెరిగితే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది మనం డెఫినెట్గా చూడొచ్చు. మూసీ నది కానీ, హుస్సేన్ సాగర్ కానీ ప్రతి ఒక్కటి కూడా
డెఫినెట్గా Clean గా క్లియర్ రావచ్చు. మంచి మనం అనుకునే వాటర్ అవి కూడా తాగేందుకు వీలైన వాటర్గా మనం మార్చుకోవచ్చు. ఓకే, కాకపోతే ఎంత టైం పట్టొచ్చు సార్ కంపేర్ టు దీనికి దానికి కంపారిజన్ చేస్తే? ప్రతి పాయింట్ సోర్స్ని ఒక పాయింట్ సోర్స్ని బయోరెమిడియేట్ చేస్తే దాని రిజల్ట్ నాకు 45 గంటల నుంచి 72 గంటలు వస్తుంది. కానీ ఎన్ని వేల పాయింట్ సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ప్రతి పాయింట్ సోర్స్ దగ్గర ఈ బయోరెమిడియేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి తర్వాత ఉన్న కలుషితమైన నీరు ప్రవహించేసిన తర్వాత రాబోయేది ఫ్రెష్ వాటర్. ఈ ప్రాసెస్ స్టార్ట్ కావడానికి సంవత్సరాలు పట్టదు, గంటలే పడుతుంది. 72 గంటల్లో బయోరెమిడియేషన్ చేసిన తర్వాత ఒక పాయింట్ సోర్స్ దాని నుంచి ప్రవహించే అవుట్పుట్ వాటర్ 72 గంటల్లో మారుతుంది. సో చాలా ఈజీ మెథడ్ కూడాను, రిజల్ట్ కూడా చాలా తొందరగానే చూడొచ్చు. మెయిన్గా అవగాహన కొంచెం కనుక వస్తే ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసింది కాబట్టి ఇది ఇంకా ప్లస్ అవుతుంది. సో అవగాహన రావాలని మనము కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.